బాగా బాగా ఖరాబ్ అయిపోయింది. వర్షాకాలం ఇక నిన్ను పడిపోద్ది లోన్ చూసారు సార్. రంపచోడవరం నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం ఉన్నటువంటి పైడిగూడెం గ్రామంలో ఉన్నాం. ఈ పైడిగూడెం గ్రామంలో మన వెనకాల చూస్తున్నటువంటి బిల్డింగ్ ఉంది కదా, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్. ఈ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ దాదాపుగా 5-6 సంవత్సరాల బట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, మిగతా వాళ్ళందరికీ, పీఓ గారికి అంతా కూడా వినవించుకుంటున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోదో తెలియదు. ఎంత శిథిలావస్థలు ఉందంటే కనీసం ఎప్పుడు పెచ్చుకులు కొడతాయో, కనీసం చేయి పెట్టి కుట్టినా కూడా గోడ కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనేతలందరూ కూడా రోజు పనికి వెళ్ళేవాళ్ళే. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు పని చేసుకుని బతికేవాళ్ళే. వాళ్ళందరూ కూడా మేము ప్రశాంతంగా పనికి వెళ్ళి మా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్ పంపించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక దిక్కుతోచినటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు కానీ, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, పీఓ గారు కానీ చాలాసార్లు ఈ 5 సంవత్సరాల కాలంలో చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నాం. మాకు కనీసం ఏదో ఒకటి దీన్ని కాస్త మరమ్మతులు చేయండి, లేదంటే కొత్త బిల్డింగ్ నిర్మించని చెప్పి ఎన్ని విన్నవించుకున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా అంగన్వాడీ టీచర్ గారు వీళ్ళందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతే అర్థం కాకుండా ఉంది కాబట్టి ఈ ఊర్లోనే ఒక ఇంటిని 6 నెలల పాటు అద్దెకు తీసుకోవటం, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ గ్రామస్తులను అంగన్వాడీ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడే భరిస్తున్నారు. మరి ఈవిడేం చెప్తున్నారంటే, నేను పిల్లలకి భోజనమే పెట్టాలా, పిల్లలకి మంచిగా పౌష్టికాహారం పెట్టాలా, లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఆహారం పెట్టాలా, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ రెంటే కట్టాలా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్ గారు కూడా అంటున్నారు. ఇంకో విషయం, ఈ అంగన్వాడీ టీచర్ గారు చెప్పే విషయం అంటే 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మా అంగన్వాడీ 1,60,000 మంది రోడ్డు మీదకి వచ్చి మహాప్రభు ముఖ్యమంత్రి గారు అంటున్నా కూడా కనీసం ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కనీసం వచ్చి వీళ్ళ తరపున ఒక సంఘీభావ ప్రకటించడం కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి న్యాయం డిమాండ్లు తీర్చానంటాం కానీ తోరించలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నప్పుడు కావచ్చు ఇవన్నీ చెప్పి నేనంటే తెలంగాణలో కంటే కూడా జీతం ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజున వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఖర్చులు ఎక్కువైపోయినాయి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేది మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థే కాబట్టి దాన్ని పటిష్టం చేయడం కోసం మాకు కొంచెం జీతం పెంచమని అడిగినా కూడా ఇలాంటి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నా కూడా ఎక్కడా పట్టించుకునే దాఖలా లేదు. ఇలా కోనవరం మండలంలో దాదాపుగా చాలా స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, లేకపోతే చాలా మామూలుగా ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, చాలా శిథిలావస్థలు ఉన్నాయి. వాటన్నిటి మీద తక్షణం మీరు ఇమ్మీడియట్గా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్థానిక చొరవ తీసుకొని వెంటనే ఆ స్కూల్ బిల్డింగ్ అంటే మా మరమ్మతులను చేయించాలి, లేకపోతే కొత్త స్కూల్ బిల్డింగ్ అంటే నిర్మాణాలకు కూడా డబ్బులు కేటాయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తుంది. మేము పైడిగూడెం గ్రామం, కోనవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీవిస్తున్న పైడిగూడెం నివాసులు మాట్లాడుతామండి. నేను ఈ ఊరు అంగన్వాడీ టీచర్ని. ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ సెంటర్ ఇట్నే పడవబడింది. ఎన్ని రచ్చబండ కార్యక్రమాల కానుంచి నేను అప్లికేషన్లు పెడుతూనే ఉన్నా. ఎమ్మెల్యే గారిని కూడా ఈ ఊరికి తీసుకొచ్చి నాకు అంగన్వాడీ సెంటర్ కావాలండి, సెంటర్ లేక నేను చాలా ఇబ్బందులు పెడుతున్నా, ఇల్లు అడుక్కొని నెలకొక ఇంటికి చొప్పున తిరుగుతున్నా, వర్షాకాలం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగిందండి. ఈ ముంపు మండలాల్లో అంగన్వాడీ సెంటర్ అయితే లేదు, ఇంకేమన్నా కావాలంటే ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. అందరి దగ్గరికి వెళ్ళి అలసిపోయి 600-700 నాకు ఇంటికి రాయి ఇస్తున్నా కానీ, అది సంవత్సరానికి ఒకసారి బిల్లు పే చేస్తున్నా కానీ నా జీతంలోంచి ఏ నెల 1000 రూపాయలు ఆ నెల ఒక గదికి రెంట్కి తీసుకొని పిల్లల్ని పెట్టుకొని నేను సెంటర్ నడపడం జరుగుతుందండి. ఇప్పటికి 30 రోజులు, ఈ రోజుకు 31 రోజు నుండి అంగన్వాడీ టీచర్లుగా మేము సమ్మె చేస్తున్నాం. ఎంతో సేవలు, మా వంతు కృషిగా ఎన్నో సేవలు అందిస్తున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మాకేమీ సమాధానం చెప్పలేదు. చర్చలకు పిలుస్తున్నారు, పంపిస్తున్నారు, చర్చలకు పిలుస్తున్నారు, పంపిస్తున్నారు. మేమేం తప్పు చేసినాం, మేమేం ద్రోహం చేసినాం అన్నది మాకెటు తెలియటం లేదు. ఏదో ఒక సమాధానం మాకు ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఈ బిల్డింగ్ దగ్గర 10 సంవత్సరాల నుంచి పాడైపోయి ఉందండి. ఎక్కడ వర్షాకాలం వస్తే ఇల్లులు దొరకవు. అయినా సరే నేను ఎన్నో అప్లికేషన్లు పెట్టిన, పిల్లల్ని తీసుకొచ్చి సెంటర్లో పెట్టాలంటే ఏ పెచ్చుక ఊడి పడిద్దో, బిల్డింగ్ ఎక్కడ కూలి పడిద్దో అనే భయంతో ప్రాణాలు విక్కడ పట్టుకొని సెంటర్ నడపడం జరుగుతుందండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం కాన్స్టిట్యున్సీ, కోనవరం మండలం, పైడిగూడెం గ్రామం. మా అంగన్వాడీ చూస్తున్నారు కదా, చాలా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ పిల్లల్ని పంపాలన్నా చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం. ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. తల్లులేమో ఇక పిల్లల్ని ఇక్కడ పంపి వాళ్ళ పనులకు వెళ్తారు. పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? వాళ్ళేమో ఇక అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ, కాయలు కానీ ఏం తెలియక ఊళ్ళోనే కొన్ని ఇళ్లలో అద్దెకి తీసుకుని అక్కడే ఒక 6 నెలలు ఉంటాం, ఇంకో చోట ఒక 6 నెలలు ఉంటాం. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు మాత్రం ఎంతకాలం అద్దెకి ఇస్తారు చెప్పండి. అందుకే మాకు తొందరగా అంగన్వాడీ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం.